వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. ఏం తాగుతావు పొద్దున్నే? ఇంత సార్, ఎనర్జెటిక్ గా ఉన్నావు. కాఫీ, టీ కొద్దిగా తాగి రిలాక్స్ అవుదామా? ఇంత పొద్దు యాహ్! నుంచి చంపేస్తున్నావు నన్ను. షూర్ సార్. ఇప్పటికే 4 అయిపోయాయి ఇంటర్వ్యూస్. 4 అయిపోయినాయి. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నావు. మీ ఆవిడేం పెడుతున్నావు పొద్దున్న నాకు తెలియదు కానీ. సరే, లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ అండ్ హ్యావ్ ఎ కాఫీ ఆర్ సంథింగ్. యాహ్! షూర్ సార్. ఓకే ఓకే. మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. వావ్. ఓకే. యాహ్! ఇదేంటి రెండుగా వచ్చినాయి నీకు స్పెషల్? సో ఆగు నవీన్, దాంట్లో తాగేస్తుంది. సార్ చెప్పండి సార్. లాస్ట్ టైం ప్లాస్టిక్ గురించి మాట్లాడాం కదా అని చెప్పి కొద్దిగా ఇంక్రిమెంట్ లోకి దీంట్లోకి వెళ్ళావా? ఓకే. ప్లాస్టిక్ లో క్యాన్సర్ ఉందని చెప్పానని అవును, మంచిదే కదా సార్ ఇది. పేపర్ దాంట్లో తాగేస్తున్నాం. అవును, పేపర్ కప్స్. సో పేపర్ లో నుంచి కింద వరకు కాఫీ రావట్లేదు ఎందుకని? మంచి స్టాండర్డ్ కప్స్ సార్ ఇవి. స్టాండర్డ్ కప్స్. ఆ. ఓకే, గట్టిగా కలిపి కట్టేసినట్టున్నావు గమ్మేసి. Yes, yes. అవునా? Yes. సో దాంట్లో వ్యాక్స్ కూడా పోస్తారు కదా, దాంట్లో అటు పక్క నుంచి ఆపడానికి ఓహో. నీకు కింద కారకుండా ఉండాలి కదా. ఓకే, ఇందులో కూడా వ్యాక్స్ ఉంటుందా? వ్యాక్స్ లాస్ట్ టైం లాస్ట్ టైం ప్లాస్టిక్ వద్దన్నారు కదా అని పేపర్కి వెళ్ళావు. పేపర్ లో సరే పైన కనిపించకూడదు కదా అని లోపల వ్యాక్స్ పూసుకుంటూ కూర్చున్నావా? ఓకే. ఒకసారి ఊరికి ఎలాగా చూడు, నీకు చేతికి అంటుకుంటుంది అది. యూ కెన్ సీ దట్. అందాకెందుకు నీకు కాఫీ పక్క నుంచి ఇలా తిప్పినా గానీ ఇక్కడ చూడండి సార్, Yeah. ఇది కూడా చాలా వరకు అసలు- మామూలుగా మన ఇంట్లో ఉన్న పేపర్ కి ఉమ్, అలా ఉండదు కదా. అవునవును. ఇదంతా కిందకి వెళ్ళిపోతుంది కాఫీ. పైన ఏమేమి ఉండకుండా ఉండాలంటే Yes. జారిపోతుంది. Yes, ఒక ఇలాంటి జారు- కప్పులలో అయితే కాఫీ జారుడు బల్ల తాగదు. కావాలంటే ఏం చేస్తావు? ఆ. స్మూత్ గా ఏదైనా రాయాలి కదా. అవును సార్. అలాగే లోపల కూడా ఇది వ్యాక్స్ కూడా- ఇది వేసి కూడా చూడండి, క్లోజ్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ డ్రాప్ కూడా మనకు కనబడతా ఉంది. చిన్న చిన్న డ్రాప్స్ కూడా కనబడతా ఉన్నాయి, అంటే కిందికి జారట్లే. మంచి పాయింట్. సో మనం చాలా మంది రిలాక్స్ అవడానికి చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. Yeah. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ 2 to 3 లీటర్స్ డే తాగుతూ ఉంటాము. ఉమ్, అవి కూడా ఎలా తాగుతున్నాము అని అంటే, నా స్టూడెంట్ ఉన్నారు, ఆవిడ సపరేట్గా ఒక ఫ్లాస్క్లో వాటర్ తెచ్చుకుంటుంది. ఓకే. దాంతో తప్పితే ఇంకెక్కడ తాగదు. Oh. మనం ఏం చేస్తాం, కన్వీనియంట్గా ఉంది కదా అని ఒక ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగిస్తాం. నేను ఇంకా దానికంటే ఇంకా చాలా వేడిగా చేస్తుండే, అది వేరే సంగతి. సో రెండోది కాఫీ టీలు చేస్తూ ఉంటాము. ఉమ్, సరే, కాఫీ టీలు తాగుతున్నప్పుడు చాలామంది వస్తారు. ఐటీ సెక్టర్లో ఉన్నవాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటారు. వాళ్ళకి ఫైనల్గా ఏంటంటే ఆ మైండ్ పని చేయడం కోసం కెఫీన్ అనేది యూజ్ చేయడం కోసం ఈ కాఫీ టీలు చేస్తూ ఉంటాం. ఓకే. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఒకటే కాకుండా చాలా చాలా రకాలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ కాఫీ టీలు నేను తాగొద్దని చెప్పట్లేదు, తాగేది లిమిట్గా తాగాలి, ఎటువంటి క్వాలిటీ తాగాలి. ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనకి ఆ స్పెషల్గా ఉన్న సీడ్స్, కాఫీ సీడ్స్ చేసుకుంటాం. మొదట్లో స్టార్ట్ అయిన కాఫీని దాని యొక్క టేస్ట్ మార్చడానికి మనం దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేవాళ్ళం. అవి కార్సినోజెనిక్గా మారుతూ ఉన్నాయి. ఓకే. సో దానివల్ల స్టమక్ క్యాన్సర్ అవి అలాంటివి వస్తుంటాయి. చాలా మంది చెప్తుంటారు, సార్ నేను ఒక బ్రాహ్మణ్, ఒక పేషెంట్ ఒకడు ఆయన వచ్చారు, ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఓకే. ఆయన ఏమంటారంటే, సార్ నేను ఎటువంటి అలవాటు లేవు, ఒక సిగరెట్ లేదు, కాఫీ లేదు, పొద్దున్న 5 గంటలకి నేను లేచి సంధ్యావందనం చేసుకుని తర్వాత ఏ పనైనా నీళ్లు తాగి కాఫీ తాగి వర్క్కి వెళ్తున్నాను, నాకే ఇది వచ్చింది అని అన్నాడు. ఏమైంది సార్ అన్నాను. ఎప్పటి నుంచో ఛాతిలో పట్టేస్తుంది, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, చాలాసార్లు చూపించుకున్నాను అని చెప్తూ బాధపడుతూ ఎలా వచ్చాడు అని అంటే నా దగ్గరికి, ఉమ్, అంటే ఆయన చెప్పే వర్షన్లో ఏమంటాడనంటే, సార్ నాకు ఎండోస్కోపీ చేయండి అని అడిగాడంట ఎక్కడో. ఓకే. నీకు మంచి ఫిట్గా ఉన్నావు, అన్ని మంచి ఆరోగ్యం అదంతా తీసుకుంటున్నావు కదా, నీకేం పర్వాలేదు అని అన్నారట. ఓకే. సో ఫైనల్గా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకున్నాడు ఆ హాస్పిటల్లో. ఇక్కడ పెద్ద క్యాన్సర్ ఉంది. ఫ్యామిలీ భయపడిపోతూ వచ్చారనమాట. ఓకే. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, నేను వేరే చోట ఎండోస్కోపీ చేయమంటే చేయలేదు, ఎప్పుడు చూసినా హార్ట్ టెస్టులు చేయించుకుంటున్నాము, ఎందుకంటే హ్యాబిట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి అవును. నాకు క్యాన్సర్ రాదు, వస్తే హార్ట్ ప్రాబ్లం వయసులో వస్తుందా అనేది బిలీవ్ చేశారు. కానీ అలా ప్రతి ఒక్కళ్ళు కాఫీ తాగిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది ఆలోచించుకుని ఉంటే, ఉమ్, కానీ అందరూ తాగుతారు. వన్ ఆఫ్ ది కామన్ డ్రింక్స్ వీ హ్యావ్ yes, yes, yes. ఈజ్ కాఫీ. సో కొంతమందిలో ఈ యొక్క హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అది చెప్పడం మర్చిపోయాను అసలు. యాక్చువల్లీ Yes. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, కాఫీలోంచి వస్తుందా, టీలోంచి వస్తుందా, పానీపూరి మాట్లాడుకున్నాం, అవును. దాంట్లో నుంచి కూడా రావచ్చు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఉమ్, ఎందువల్లనంటే, ఇప్పుడు దీన్ని పట్టుకున్నాము, ఉమ్, మీకు ఇలా కప్పు ఇస్తారు, yes. అది ఎంతమంది పట్టుకుని ఉంటారు మీ దగ్గర చేతికి వచ్చేసరికి? మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇక్కడ షాపు, ట్రాన్స్పోర్ట్, డిస్ట్రిబ్యూషన్, మరి లోకల్ ఉన్న ఆయాలు వాళ్ళు వీళ్ళు, Yes, తర్వాత yes, ఇట్లా నీ చేతితో పట్టుకుని నీ చేతికి ఇస్తాను, మీ అవును. చేతి పైన నోట్లో పెట్టుకుంటారు. Yes. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఈ స్టమక్లో ఉమ్, అధికంగా గ్యాస్ ఫామ్ చేసేది వస్తూ ఉంటుంది. ఓకే. సో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ చాలా మంది వస్తూ ఉంటారు, సార్ నేను నెట్లో చూశాను,
హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ రాగానే గ్యాస్ ఎక్కువైపోయి క్యాన్సర్ వస్తుందంట. ఎస్, క్యాన్సర్ అనేది వస్తుంది హెచ్ పైలరీ వల్ల. సో కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా ఇన్ఫెక్షన్ ఉంటే లోపల ఉన్న పేగులో ఉన్న లైనింగ్ మారిపోవటం వల్ల క్యాన్సర్ కణాలుగా మారిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి వల్ల పట్టుకునేది. సో అలాగే ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి. మనం వీటిని పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళాం అనుకోండి. సో వీటిని కడిగిన తర్వాత హాట్ వాటర్లో పెడతారు. హాట్ వాటర్లో పెడితే దాని చుట్టూతో ఇన్ఫెక్షన్ అన్న పోవచ్చు. ఓకే, అంతే కదా. ఇప్పుడు దీన్ని పెట్టలేం కదా. కానీ మనం అసలు ఇట్లాంటి గ్లాసులతో తాగితేనే ప్రాబ్లం అని చెప్పేసి ఇది ఎవరు తాగరు కదా, దీంతో తాగితే అంటే అది కన్వీనియన్స్, అనుకుంటాం. కన్వీనియన్స్ కోసం చేసుకున్నది అది. ఒకసారి చెప్పాలి అని అంటే ప్రతిసారి నువ్వు పూజలకి లేకపోతే ఎక్కడ ఊర్లో వెళ్ళినప్పుడు కప్పులు మోసుకునే పగిలిపోతాయని అవైనా ఇవన్నీ అనుకుంటున్నాం. ఒకప్పుడు శుభ్రంగా చూస్తే స్టీల్ గ్లాసులు ఉంటాయి, కింద ఒకటి పెద్దదేను దాంట్లో ఒకటి పెట్టేస్తారు ఉడిపి వాటిలో. ఇప్పుడు చూడలేదు, అంతకుముందు పాతకాలంలో ఇలా వేడిగా ఉండే దాన్ని ఇలా సాసలో పోసి తాగేసింది వాళ్ళు పింగండి వాటిలో. సో అలా చూసుకుంటూ ఉంటుంటే నేను చెప్పేది ఏంటంటే ఈ కన్వీనియన్స్ కోసం క్రియేట్ చేసుకున్నవి రాను రాను మనకి క్యాన్సర్ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. చిన్న సింపుల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కాడి నుంచి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ కాడి నుంచి మనకి క్యాన్సర్ వరకు వచ్చే అంత స్టేజ్ వరకు వచ్చేసింది. ఇవన్నీ కాకుండా ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉండాల్సినవి. వీఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోయింగ్ కాఫీ కానీ టీ కానీ చూసాను. టాటా టీ ఇవన్నీ చూస్తే ప్లాంటేషన్స్ చాలా బాగుంటాయి. మన కేరళ వైపు వెళ్ళినా అటు వెళ్ళినా కానీ ఊటీ వెళ్ళినా కానీ చాలా ఉంటాయి. అలాంటి వాటిని కూడా మనము మిక్స్ వేరే వేరే ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకొని మనం క్యాన్సర్ వచ్చే అంత ఇదిగా మార్చేసుకుంటూ ఉన్నాం. సో తీసుకునే టేస్ట్ కోసం అవి యాడ్ చేసుకునేవి యాడ్ చేసుకోవడం. సో ఈ కప్పుల్లోంచి వస్తుందా, కాఫీలోంచి వస్తుందా, టీలోంచి వస్తుందా క్యాన్సర్ అని చెప్పలేం. అట్లీస్ట్ ఇనిషియల్గా కప్స్ మనం వ్యాక్సిన్ కోటెడ్ కప్స్ వల్ల వేడి కదా, దాంట్లోకి వెళ్ళంగానే ఏమైపోతుంది అదంతా కరిగిపోయి దాంట్లోకి నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల క్యాన్సర్ రావచ్చు. వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ అంటే ఇంకా ఇది బాగా ఇందులో ఉన్న ఇది మైనంగా కరగాలి దాంట్లో. సో అందువల్ల ఆ ఫెసిలిటీ మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో కన్వీనియన్స్ కోసం చేసుకున్నవి మన ప్రాణానికి ఇప్పుడు కాకపోయినా తర్వాత వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అలాగే 2-3 పేషెంట్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళని చూశాను. ఒక ఆయన కూడా ఇట్లాగే ఈజ్ అన్ అకౌంటెంట్. అకౌంటెంట్ చేయాల్సిన పని ఏంటి, పొద్దునుంచి సాయంత్రం వరకు లెక్కలు వేసుకోవాలి. అంటే ఈ ప్రాబ్లమ్స్, ఈ డజంట్ హ్యావ్ ఎనీ స్మోకింగ్, ఆల్కహాల్ ఏమీ లేదు. అతనికి క్యాన్సర్ మొత్తం బాడీ అంతా పాగేసింది. అతను వచ్చి ఒకటి అడిగాడు, సార్ నేను కుక్క నీళ్ళు కూడా తాగలేకపోతున్నాను. అందరూ లాస్ట్ కోరిక ఏముంటుంది, తులసి నీళ్ళు తాగన్నా చనిపోవాలనుకుంటారు. సో ఆయన ఒకటి అడిగాడు అనమాట నన్ను, సార్ నాకు 9 నెలలు అయింది, నోట్లో నుంచి ఆ పేగు ఇక్కడ మడతపట్టడం వల్ల మోషన్ అంతా నోట్లోకి వచ్చేస్తుంది. అతను ట్యూబ్ వేసి ఆల్మోస్ట్ 6 వారాలు అలాగే ఉంచారు ఆ మోషన్ అంతా బయటికి తీయటానికి. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి బయట బ్యాగ్ పెట్టారు, స్టూల్ ఇట్ వస్తుంది, నీళ్లు వెళ్ళట్లేదు. 4 వారాలు అయింది. వచ్చాడు నా దగ్గరికి, సార్ నా కోరిక ఒకటే, నాది లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది క్యాన్సరు, కానీ కనీసం ఒక చుక్క నీళ్లు తాగాలి, అది నా కోరిక సార్, మీరు చేయగలరా అన్నాడు. సరే నేను కనుక్కున్నాను ఆ పాత సర్జన్ దగ్గర. ఆయన ఏమన్నా అంటే పేగు మామూలుగా ఇంత సంచిలాగా ఉంది కదా, అది కాస్త సన్నటి పేపర్ లాగా ఇలా సన్న పెన్సిల్ లాగా తయారైంది, అసలు అది ఓపెన్ అవ్వదు అని అన్నారు. సరే అందు గురించి వాళ్ళు సర్జరీ చేసినప్పుడు చేయలేకపోయారు అనుకున్నాను. సరే నేను ఎండోస్కోప్ వేసి చూస్తే సన్నటి నీరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక లేటెస్ట్ సన్నటి ట్యూబ్ ఒకటి ఉంది నా దగ్గర, హెయిర్ పార్టికల్ అంత ఉంటుంది ఎండోస్కోప్ తోటి. దాంతో మెల్లగా ఎలాగో చూసుకుని వెళ్ళి సన్నటి వైర్ పెట్టి దాంట్లో మెటల్ ట్యూబ్ పెట్టాను అన్నమాట లాగా. తర్వాత నాకు కనిపించింది ఏంటంటే అతనిలో ఫస్ట్ టైము కొబ్బరి నీళ్ళు తెప్పించా. ఒక 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు తాగుతుంటే అతని కళ్ళల్లో చూసిన నీళ్ళు ఉన్నాయి చూసావా, అప్పుడు అనిపించింది ఈ మెడికల్ ప్రొఫెషన్కి ఉన్న అద్భుతం ఏంటి అంటే, మనకి ఎంత డబ్బు ఉన్నది కాదు అక్కడ ముఖ్యం, మనిషికి ఏం కావాలి. చుక్క నీళ్లు తాగకుండా నేను చనిపోతానేమో అన్న భయపడిన వ్యక్తి, జీవితంలో ఏ తప్పు చేయలేదని చెప్పిన వ్యక్తి, 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి, ఒక నీటి కోసం చుక్క నీళ్లు తాగాలి అని చెప్పి అతను చేసిందల్లా ఏ చెడు అలవాటు లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు. ఒక అకౌంటెంట్, కావాల్సిన కప్పు కాఫీ, బ్రెయిన్ వర్క్ చేయడానికి. సో అది చాలా ఎమోషనల్. నాకైతే ఎంత గొప్పగా అనిపించిందంటే, ఒక కథ రాశాను అతని మీద, లాస్ట్ సిప్ అని. సో ఇప్పటికీ ఇంకా బాగానే ఉన్నాడు. అది న్యూట్రిషన్ వెళ్ళటం వల్ల ఇప్పుడు కనీసం ఒక 6 వారాల పైన అయింది, నార్మల్గా ఉన్నాడు. ఇప్పుడు అతను కొత్త కోరిక వచ్చింది, సార్ క్యాన్సర్ ఏమన్నా
క్యూర్ అవడానికి, అంటే అతను ఆల్రెడీ స్టేజ్ 4 ఉంది, Yes, yes, yes. మళ్ళీ కీమోథెరపీ వెళ్తాను సార్ అన్నాడు. ఆ ముందు నా దగ్గర రాకముందు చుక్క నీళ్లు తాగుతాను, 2 రోజులు నాకు టైం ఉందని అడిగిన వ్యక్తి 6 వారాల తర్వాత ఒక కీమోథెరపీ గురించి అడుగుతున్నాడు. Mm. సో ఈ రకంగా నేను చెప్తుంది నిజంగా ఏంటంటే కనిపించే దేవుళ్ళు సార్ డాక్టర్లు. అసలు ఐ మీన్ అంటే అందరి ప్రొఫెషన్స్ చాలా గొప్పగా ఉంటాయండి. మనం అది ప్రేమించి మనం లోపలికి తీసుకుని వెళ్ళి ముందుకెళ్ళగలిగితే దట్స్ ద స్కై ఇస్ ద లిమిట్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఏ పనైనా సరే, ఒక ఫోటోగ్రఫీ అవని, జర్నలిజం అవని, రైట్ జర్నలిజం కనుక ఏదైనా కనుక మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే, మన వర్క్ని మనం ఎంజాయ్ చేయగలిగితే స్కై ఇస్ ద లిమిట్. దాంట్లోనే దైవత్వం చూసుకోవచ్చు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇది చాలా మంది కూడా బయటికి వెళ్ళేసేసి ఏదో స్టైలిష్గానో లేకపోతే మేము హైజీన్గా ఉండాలి అని చెప్పేసి ఈ పేపర్ కప్లలోనో ఈ వ్యాక్సినేటెడ్ కోటెడ్లో ఉన్న కప్లో తాగుతామంటారు కాఫీ టీలు. సో దయచేసి అయితే అట్లా తీసుకోకండి. గ్లాస్ మనకి గాజు గ్లాస్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి కప్స్లో కావచ్చు, వాటిని మళ్ళీ స్టెరిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఆ అవేర్నెస్ తీసుకొని రావడం కోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.